బయటకు తీసుకొచ్చేది మాత్రం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. లోపల ఎంతమంది मैनेजमेंट का कोई तरफ से अधिकारी लोगों को जवाब देने वाला कौन है? जवाब मैनेजमेंट से एमडी हो गई है, बाकी हम लोग है जवाब है। इससे पहले भी एक्सीडेंट हुआ, पता है? इससे पहले एक्सीडेंट हुआ, इससे पहले भी एक्सीडेंट हुआ, सेफ्टी प्रिकॉशन नहीं है आप लोग? इतना नहीं बता पाएंगे, मैं तो अभी ज़्यादा पता करना, इससे नहीं करे तो कैसा? मैनेजमेंट की तरफ से क्यों है आप लोग? पूरे पता करके आना। दूसरी बार ये एक्सीडेंट 15 दिन को 1 महीने के अंदर एक बार तो लेबर सेफ्टी प्रिकॉशन के लिए काउंसलिंग करना अपना फर्ज है, आप लोग का फर्ज है। इसे हवा को छोड़ के कंपनी चलाए तो कैसा? इससे पहले कितने मर गए, अब कितने मर रहे, बिल्डिंग के नीचे कितने हैं ऐसा? ये में 4 ये कोई HR है, HR है और जो बीपी है। इससे पहले एक्सीडेंट हुआ 4-5 साल के नीचे, अब सेकंड टाइम होने का ये वर्करों से कैसा काम कराते हैं हम लोग सेफ्टी? आपका रोल क्या है? मैं ये कंपनी में रह के देखने वाला कौन? प्लांट हेड कौन है, GM कौन है, HR कौन है? कलेक्टर मैडम ఇది రెండోసారి నేను 5 ఇయర్స్ ఇది రెండోసారి తెలుసుకో. ఎన్నేళ్ళైన కంపెనీ పెట్టి 30 సంవత్సరాలు. సరే సార్ भाई सेफ्टी प्रिकॉशन के कौन्सिलिंग చేసి వర్కర్ ఇదేంటి మరి ఇది? సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎవరు? సేఫ్టీ డిపార్ట్మెంట్ హెడ్ కోనే? इसको भी छोड़ रहे दादा कुछ जरगा मत మేడం నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ పూర్తి స్థాయిలో దీన్ని సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినటువంటి ఏదైతే పరిశ్రమల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ అన్ని పరిశ్రమలు కూడా ఉందని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ జరుగుతూ ఉంది. ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. జేసీబీలు పెట్టేసి వాళ్ళందరూ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరైతే లోపల శిథిలాల కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా మిగతా పరిశ్రమలు కూడా ఏదైతే ఉందో భద్రత డొల్లగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా ఏడాదిలో కనీసం 5-6 భారీ ప్రమాదాలు ఇలాంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. కార్మికుల ప్రాణాలను గాల్లో వదిలేశారని కూడా ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి కూడా దీనిపై ఘాటుగానే విమర్శించడం జరిగింది. పరిశ్రమలో కనీస భద్రత లేకుండానే కార్మికులతో పనులు చేయించుకునే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఆయన ఘాటుగా విమర్శించారు. అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు గడిల శ్రీకాంత్ కూడా ఇదే వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో పని ప్రదేశాల్లో కనీస భద్రత లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళ యొక్క ప్రాణాలు గాల్లో అయితే ఖర్చుకుంటే యాజమాన్యాలు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున క్షతగాతులు ఎవరితో వారికి పూర్తిగా వారికి ఉచితంగా వైద్యం అందించాలి. ఎవరైనా మరణాలకు సంబంధిస్తే ₹1,00,00,000 ఒక్కొక్కరికి తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. ఉద్యోగం కూడా ఇవ్వాలని కూడా స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము స్థానిక ఎమ్మెల్యేతో పాటు కార్మిక సంఘాల నాయకులు, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదేవిధంగా జిల్లా పరిషత్ ప్రావీణ్య పరిస్థితి సమీక్షిస్తూ ఉన్నారు. లోన క్షతగాతుల్ని సత్వరంగా బయట తీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జేసీబీలు పెట్టేసి శిథిలాలను మొత్తం పక్కా దొరికించేసి కార్మికులు బయట తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. सेकंड टाइम है 35 साल का कंपनी है, सेकंड टाइम है
ఈ ఏరియా में फर्स्ट कंपनी है। అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు, మరి కొద్ది శాతం ప్రకటించే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ దగ్గరలో ఉన్నారు, వారిని అడిగితే అధికారికంగా ఎంతమందికి గాయాలని, ఎంతమంది చనిపోయారనే విషయం